కాళేశ్వరం ప్రాజెక్ట్ ఎట్లనో రేవంత్ రెడ్డి గారు కూడా మానసపుత్రిక పెట్టుకోవాలి, ఏర్పాటు చేయాలి, తయారు చేయాలి. చంద్రశేఖరరావు గారు 1,00,000 కోట్లు తింటే నేను కూడా కొంచెం దానికి ఇటు అటు నేను కూడా సదురుకోవాలి కదా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కొత్త ప్రాజెక్టుకి ఈయన కూడా కలగన్నాడు. ఆ ప్రాజెక్టు పేరు మూసీ డెవలప్మెంట్, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అని ఒక కథ కట్టిండి ఈయన. మొత్తం ప్రాజెక్టు కాస్టు 95,000 కోట్లు. రేవంత్ రెడ్డి గారి మానసపుత్రిక ప్రారంభము 95,000 కోట్ల రూపాయలతోటి ఈయన ఒక ప్రాజెక్ట్ ఈ మానసపుత్రికగా సెలెక్ట్ చేసుకున్నాడు. దానికి పర్మిషన్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం చుట్టూ తిరుగుతున్నాడు. దాంట్లో మొదటి దఫా టెండర్లు కాల్ఫర్ చేసినారు. 9,500 కోట్ల రూపాయల సుమారు మొదటి దశ అంచనాల ప్రకారం 9,500 కోట్లకి టెండర్లు పిలిచారు. ఈ టెండర్లలో ఎవరు కూడా అర్హత పొందకుండా కేవలం ఒకే ఒక కంపెనీ అర్హత పొందేలాగా ఆ టెండర్ నిబంధనలన్నింటినీ మార్చి రేపో మాపో ఆ కంపెనీకి 9,500 కోట్ల రూపాయల మొదటి టెండర్ని అప్పచెప్పేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రంగం సిద్ధం చేసింది. ఏందా కంపెనీ, ఎవరిదా కంపెనీ, ఏడికేలు వచ్చింది ఆ కంపెనీ, మళ్ళా అదే కంపెనీ. ఏ కంపెనీ అయితే కాళేశ్వరం కట్టి చంద్రశేఖరరావు గారి దగ్గరికి వెళ్ళి 1,00,000 కోట్ల రూపాయలు తీసుకొని దోషిగా తెలంగాణ సమాజం ముందు నిలబడిందో అదే ప్రాజెక్టు కట్టినటువంటి కంపెనీకి ఇవాళ రేవంత్ రెడ్డి గారి మానసపుత్రిక అయినటువంటి ఈ మూసీ రివర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ బోర్డుని అప్పనంగా 95,000 కోట్లతోటి వాళ్ళకే అందజేసేందుకు ఇవాళ రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా ఇప్పుడు ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే చంద్రశేఖరరావు అనేటాయన రేవంత్ రెడ్డి అనేటోని గొర్ర గుంజుకపోయి బిడ్డ పెళ్లి సమయంలో కూడా జైల్లో పెట్టి కక్ష సాధిస్తే తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి మరి ఎందుకో తెలంగాణ పౌరుషం ఏడాదొచ్చిందో నాకు తెలియదు, కానీ వెనుకటికి ఎవడో పెద్ద మనిషి చెప్పిండంట, మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని మావో చెప్పిండు అని చెప్తారు. అట్లా కాళేశ్వరం కట్టిన కంపెనీ, మూసీ రివర్ డెవలప్మెంట్ ప్రాజెక్టుని కట్టబోతున్నటువంటి కంపెనీ, ఈ రెండింటి యజమాని, రెండింటి కంపెనీ ఒక్కడే. నాకంటే ఎక్కువ మీకే తెలుసు కాళేశ్వరంలో ఎవరు కట్టిరనేది అందరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. కంపెనీ అదే కంపెనీ కాళేశ్వరం కట్టి 1,00,000 కోట్లు తీసుకున్న కంపెనీయే ఈరోజు మూసీ రివర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ బోర్డుట రేవంత్ రెడ్డి గారితో ఒప్పందం చేసుకొని తెర వెనుక తెర ముంగట టెండర్ల నాటకం ఆడుతూ ఆ టెండర్లలో ఏ ఒక్కరు కూడా సఫలీకృతం కాకుండా ఆ ఒక్క కంపెనీకే వచ్చేలాగా నియమ నిబంధనల్ని సవరించారు. ఇది అబద్ధమైతే చెప్పమనండి రేవంత్ రెడ్డి గారిని. మీరు తయారు చేసిన డిపిఆర్, మీరు ఇవ్వబోతున్నటువంటి కాంట్రాక్టులు కాళేశ్వరం కట్టినటువంటి కంపెనీకి ఇస్తున్నారా, వేరే కంపెనీకి ఇస్తున్నారా చెప్పాలి. కాళేశ్వరం కట్టిన కంపెనీకి ఇస్తున్నారు అన్నప్పుడే రేవంత్ రెడ్డి, కేసీఆర్ ఇద్దరు వేరువేరు కాదనేది దయచేసి తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి. పొద్దున్న లేస్తే కాళేశ్వరం అవినీతి, కాళేశ్వరం కట్టిన కంపెనీ అవినీతి, చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి, కాళేశ్వరం కాదు కూలేశ్వరం, మేము అధికారంలోకి వచ్చిన 2 నెలలలో చెర్లపల్లిలో ఇందిరం ఇల్లు కట్టి జైల్లో పెడతామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఏ ఆర్థిక సంబంధాలకి, ఏ కంపెనీ పెద్దల జోక్యంతో, ఏ ఏఐసిసి నాయకత్వం యొక్క జోక్యంతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు చంద్రశేఖరరావు గారి మీద చర్య తీసుకుంటలేరో ఒక్కసారి చెప్పాలి. పోనీ ఇది పక్కకు పెడదాం, కొండం దవిడిని ఎలక కూడా శాతగాలేదు కాళేశ్వరంలో, ఇంకా కార్ల రేస్ కోర్స్ అన్నావు కదా, రింగ్ రోడ్ టెండర్లు అన్నావు కదా, ఇంకా నిజామాబాద్లో ఏదో వాణిజ్య పన్నుల శాఖ కుంభకోణం అన్నావు కదా. ఏ ఒక్క కుంభకోణం మీదనన్నా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2.5 ఏళ్లలో చంద్రశేఖరరావు గారి మీద కానీ వారి కుటుంబ సభ్యుల మీద కానీ ఒక్క యాక్షన్ తీసుకున్నటువంటి సందర్భాన్ని చూపెట్టింది. ప్రతిసారి అంతే, ఈయన తిడతాడు, ఆయన ఏడుస్తాడు, ఆయన అంటాడు నా సాగు కోరుకుంటున్నారు. సారు నువ్వు సల్లంగుండు, 100 ఏళ్ళు ఎవరు కోరిరు నీ సారు, నీ సాగు ఎవడు కోరిండు, దోసుకుంటేందుకు నువ్వు తయారుండు, జైల్లో పెడతా ఆయనతో రాజీ పడ్డాక ఇంకా నీకు భయం ఎందుకు, నీకు సావెందుకు. ఈయన అంటాడు నేను పేర్లు మార్చుకుంటా. ఎందుక ఉత్తర కుమార ప్రగల్భాలు, పని చేసి చూపెట్టండి అంటున్నాం. ఏ ఒక్క కేసులోనైనా మీరు కేసీఆర్ కుటుంబం మీద మీరు ఎక్కడైనా చర్య తీసుకున్నారా చెప్పుండ్రి. పోనీ రఘునందన్ రావు చెప్తున్నాడు కాబట్టి బీజేపీ ఎంపీ, బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ అంటే పడదు, బీజేపీ వాళ్ళకు బీఆర్ఎస్ అంటే పడదని ఒక నిమిషానికి అనుకుందాం. అరే సారు కడుపున పుట్టిన బిడ్డ బయటకు వచ్చి చెప్పింది, నువ్వు ఎంపీ చేసినామే, నువ్వు ఎమ్మెల్సీ చేసినామే, చెల్లె కల్వకుంట్ల కవిత బయటకు వచ్చి చెప్పింది
కాళేశ్వరం పేరిట అవినీతి జరిగింది, మా నాయన చుట్టూ కొంతమంది దొంగలు జమ అయినరు, ఆ దొంగలతో కలిసి లక్షల కోట్ల డబ్బులు దోచుకున్నారు అని చెప్పింది. ఎందుకు ఆమెను అప్రూవర్గా మారుస్తలేరు రేవంత్ రెడ్డి గారు? ఎందుకు కేసు నమోదు చేస్తలేరు? ఎందుకు రిమాండ్ చేస్తలేరు? దీని వెనకాల మీ ఇద్దరి మధ్యలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీల బంధం వీణావాణిల బంధం తప్ప ఇంకొకటి కాదు. కాంగ్రెస్ బొమ్మ అయితే టీఆర్ఎస్ బొరుసు. ఒక నాణానికి బొమ్మ బొరుసు ఎట్లనో కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా ఆ రెండింటి మధ్యలో విడదీయరాని బంధం. ఇది ఇలా కాదు, కొత్తగా 2004లో పొత్తు పెట్టుకున్నప్పుడు గౌరవనీయులు డి శ్రీనివాస్, గులాం నబీ ఆజాద్ గారు, కేసీఆర్ గారు ఇంటికి వచ్చి పొత్తు పెట్టిన నాటి నుంచి ఇయ్యాలటి దాకా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యలో ఆ వీణావాణిల బంధం ఉన్నది తప్ప ఇంకొకటి కాదు. ఆడలేక మధ్యలో ఓడినట్టు. స్ట్రేట్లీ ఐఎమ్ గివింగ్ ఎ సజెషన్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ. You write a 3-line letter to the Central Home Minister asking him to inquire into the Kaleshwaram project, saying that from the DPR report 2, December 7, 2023, whatever the works done by the Kaleshwaram project, please inquire into this matter with the CBI. You write these 3 lines of letter and put a signature. This is the demand of Chief Minister of Telangana. If you are unable to come to Delhi, you please hand over that letter to any of our BJP MPs. We are ready to hand over it to the Honorable Home Minister of the central government, and we are ready to make the inquiry by the CBI. But now what you are saying, you wasted the time of Telangana Assembly. Assembly పెట్టినాం, చర్చలు జరిపినాం, ఢిల్లీకి ఉత్తరం రాసినాం. దేని మీద రాసిరు సార్? మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా. You are talking about only 3 barrages. You never asked the central government to inquire into the total Kaleshwaram project. See, this is the difference that the media should understand, and my Delhi friends should also understand. Always he speaks about only 3 barrages, Medigadda, Annaram, Sundilla. But he is not talking about the total Kaleshwaram project. This is the difference. Where BJP is differing with Congress is, we are asking for the total inquiry of the Kaleshwaram project. But whereas Revanth Reddy is asking about the CBI inquiry only to the extent of 3 barrages, that is Medigadda, Annaram and Sundilla. So if the state government is ready to give a letter directly to the Central Home Minister or the Prime Minister of this country, we are ready to make the inquiry with the help of CBI into the Kaleshwaram project, and as well as the money which was bribed by the Kaleshwaram project company to the different sources and agencies. Thank you. అన్న, అసెంబ్లీలో చేసిన తీర్మాన పాఠాన్ని మీరు మొత్తం దయచేసి చదవాలని మా ఢిల్లీ మీడియా మిత్రులకు విజ్ఞప్తి. సో అసెంబ్లీలో చేసిన తీర్మానంలో వాళ్ళు రాసింది కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం మీద విచారణ జరపమని రాయలేదు. వాళ్ళు రాసిందంతా కూడా మేడిగడ్డ, అన్నారం, సుందిల్లా బారేజీలలో వచ్చినటువంటి పగుళ్ళ మీద, అవినీతి మీద విచారణ జరపమని రాసింది. మై రిక్వెస్ట్, ఒక తెలంగాణ సమాజం నుంచి వస్తున్నటువంటి ఒక ప్రశ్న, కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ తయారు చేసిన దగ్గర నుంచి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన డిసెంబర్ 7, 2023 దాకా జరిగిన అన్ని కాళేశ్వరం పంపుల మీద, బారాజుల మీద, వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బుల మీద, వాళ్ళు